సూపర్‌మ్యాన్. జేమ్స్ గన్ డైరెక్షన్‌లో డేవిన్ కారెన్స్వైట్ యాజ్ సూపర్‌మ్యాన్ యాక్ట్ చేసిన మూవీ. మూవీ స్టార్ట్స్ వెల్. సూపర్‌మ్యాన్ చైల్డ్‌హుడ్ నుంచి ఇప్పటి వరకు సూపర్‌మ్యాన్ లైఫ్ స్టైల్‌ని చాలా ఈజీగా అర్థమయ్యేలా చేస్తారు. అంటే మనం ఇప్పుడు స్టోరీలో ఎక్కడున్నాం? ముందేం జరిగింది? ఇదంతా 3 సెంచరీస్ ఎగో నుంచి 3 మినిట్స్ బ్యాక్ వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తారు. మూవీ స్టార్టింగ్ సూపర్‌మ్యాన్ లాస్ట్ ఎ బ్యాటిల్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అని స్టార్ట్ అవుతుంది. జేమ్స్ గన్ చాలా క్లియర్‌గా ఇంతకు ముందు చూసిన సూపర్‌మ్యాన్ లాగా కాకుండా కొత్త సూపర్‌మ్యాన్‌ని చూపించాలి అని ఫిక్స్ అయ్యారు అని అర్థమైపోయింది అక్కడే. పాస్ట్‌లో వచ్చిన సూపర్‌మ్యాన్ మూవీస్‌లో హెన్రీ కెవిల్ చేశారు సూపర్‌మ్యాన్‌గా. లిటరల్లీ గాడ్ లైక్ క్యారెక్టర్ అది. చాలా స్ట్రాంగెస్ట్ అనేలా చూపిస్తారు. కానీ ఇక్కడ సూపర్‌మ్యాన్ హ్యాస్ ఎమోషన్స్, స్ట్రెంగ్త్, వీక్‌నెస్ లైక్ ఏ నార్మల్ హ్యూమన్ అనేలా ప్రెజెంట్ చేశారు. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్‌గా డీసీ మూవీస్ ఆర్ మెయిన్‌గా సూపర్‌మ్యాన్ మూవీస్‌లో గ్రే షేడ్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ మూవీలో కలర్స్ వైబ్రెంట్‌గా ఉంటాయి. సూపర్‌మ్యాన్ కాస్ట్యూమ్ కూడా ప్రీవియస్ కాస్ట్యూమ్ కన్నా వింటేజ్ లుక్స్ ఇస్తుంది. అన్ని మూవీస్‌లో లాగా ఈ మూవీలో కూడా విలన్ అనేవాడు ఉంటాడు. సూపర్‌మ్యాన్‌ని డిఫీట్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ అంతకన్నా పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉండాలి ఆపోజిట్‌లో. ఇక్కడ బ్రెయిన్ యూజ్ చేస్తారు. అది చాలా బాగుంది. సూపర్‌మ్యాన్ అంటే అందరికీ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అలాంటి సూపర్‌మ్యాన్ క్యారెక్టర్ మీద ఒక నెగెటివ్ ప్రాపగండా చేస్తే దాన్ని ఎలా క్లియర్ చేసుకున్నాడు అనేది ఇంకో పాయింట్. ఇలా చాలా ప్లాట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్‌గా సూపర్‌మ్యాన్ మూవీస్‌కి ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది. చాలా సూపర్‌మ్యాన్ మూవీస్ తర్వాత ఇప్పుడు దట్ వర్క్ వెల్. జస్టిస్ గ్యాంగ్ కూడా ఉంటారు మూవీలో. మెయిన్‌గా సూపర్‌మ్యాన్ కన్నా ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది మూవీలో, దట్ ఈస్ క్రిప్టో. ఎవ్రీవన్ విల్ లవ్ దిస్ క్యారెక్టర్ ఫర్ ష్యూర్. సూపర్‌మ్యాన్ వీక్‌నెసెస్ చూపిస్తారు, స్ట్రెంగ్త్ కూడా చూపిస్తారు. నేననుకున్నా హెన్రీ కెవిల్ తర్వాత ఇప్పుడు ప్లే చేసిన డేవిడ్ సెట్ కాలేదేమో అనిపించింది టీజర్ చూసాక. కానీ నథింగ్ లైక్ దట్. పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యాడు క్యారెక్టర్‌లో. చాలా రోజుల తర్వాత సూపర్‌మ్యాన్‌ని ఎలా చూడాలి అనుకుంటున్నామో అలా చూస్తాం. జేమ్స్ గన్ డిడ్ ఎ డీసెంట్ జాబ్. ప్రీవియస్ మూవీస్ ఇన్‌ఫ్లూయెన్స్ బానే వర్క్ అయినట్టుంది. నాకైతే నచ్చింది. మీరు చూస్తే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.